నమస్తే అండి, వెల్కమ్ టు నేటితరం మగువ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. హాస్టల్లో ఉండే వాళ్ళకి డైట్ చెప్పండి, వెయిట్ లాస్ వీడియో చేయండి దాని మీద అని. అలాగే మా బంధువులు, మా ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, హాస్టల్లో ఉండే వాళ్ళ కోసం డైట్ చెప్పండి వెయిట్ తగ్గేటట్టుగా అని. అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. హాస్టల్లో, పీజీ హాస్టల్స్లో ఉండే వాళ్ళ కోసం, అలాగే హాస్టల్లో ఉండే వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో ఏంటి అంటే, ముందుగా అయితే బయట ఫుడ్ తినడం మానేసేయాలి. చాలామంది హాస్టల్ ఫుడ్ నచ్చక బయట టిఫిన్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఏదైనా తింటూనే ఉంటారండి. సో అందుకనే బయట ఫుడ్ ఫస్ట్ మానేయాలండి. బయట ఫుడ్ మీరు మానేసారంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. ఇంకా ఉదయం ఉదయం లేవగానే మీరు టీ కాఫీలు తాగుతూ ఉంటారు కదా, అది మానేసేయాలి. ఉదయం లేవగానే టీ కాఫీలు తాగేవాళ్ళు టోటల్గా మానేయాలి. అలాగే బయట ఫుడ్, ఏ ఫుడ్ కూడా అస్సలు బయట తినకూడదు. అదే అండి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇవి రెండు గుర్తుంచుకున్నామంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. మరి వెయిట్ లాస్ మరి పీజీ హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ, హాస్టల్స్లో ఉండే వాళ్ళ కోసం కానీ ఎలా వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ వీడియో. ముందుగా మీరు ఉదయం లేవగానే వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. తప్పకుండా వేడి నీళ్ళు అనేది తాగాలి. మరి ఎట్లా, మనకి హాస్టల్లో ఉండే వాళ్ళకి వేడి నీళ్ళు ఎవరు ఇస్తారంటే మీరు అడిగి చూడండి. వేడి నీళ్ళు రోజు మాకు వేడి నీళ్ళు కావాలని అడిగి చూడండి. లేదు అంటే ఇప్పుడు వాటర్ హీటర్లు వస్తున్నాయి కదా, మీరు అది తీసుకోండి. మంచిగా మీరే వాటర్ కాసుకోవచ్చు. ఒక ఫ్లాస్క్లో పోసుకొని పెట్టుకోండి. వీలవుతుందంటే వాళ్ళు రోజు వేడి నీళ్ళు ఇస్తే మంచిగా ఫ్లాస్క్లో పోసుకొని ఆ వేడి నీళ్ళు లేవగానే తాగేసేయాలి. ఫస్ట్ వేడి నీళ్ళు తాగడంతోనే మన డే అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా వర్కౌట్ చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి వర్కౌట్ గురించి అసలు చెప్పట్లేదు. వర్కౌట్ చేయకపోయినా వెయిట్ అనేది ఖచ్చితంగా తగ్గుతారు. ఒక 1 వీక్లోనే తేడా అనేది తెలిసిపోతుంది మీకు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలంటే 8 to 10. మీ ఆఫీస్ ఏ టైం ఉంది పీజీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చూసుకోండి. హాస్టల్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళకి టైం టు టైం ఇస్తారు కాబట్టి అవసరం లేదు. కొంచెం డిస్టర్బెన్స్ అనేవి వస్తున్నాయి, ఏమనుకోకండి. మేము ఉండేది బిల్డింగే అయినా కూడా డిస్టర్బెన్స్ అనేది బాగా ఉంటుంది. ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 to 10 మధ్యలో అవ్వాలి ఎవరికైనా కూడా. మరి అప్పుడు ఏం తీసుకోవాలంటే, మీరు ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇవన్నీ ఇస్తుంటారు హాస్టల్స్లో వాళ్ళకి. ఇవన్నీ ఏం తినొద్దు అండి. ఇడ్లీ తినొచ్చు. ఇడ్లీ ఎన్ని తినాలి అంటే 2 ఇడ్లీలు తినొచ్చు అండి. మరి నెక్స్ట్ డే మళ్ళీ మీరు బోండా, వడ పెడుతుంటారు కదా, అవి అస్సలు తినొద్దు. తింటే రోజు ఇడ్లీ తినొచ్చు. లేదు మాకు హాస్టల్లో ఉండడం సాధ్యం కాదు కదా, రోజు ఇడ్లీ బెటర్ కాబట్టి మీరు ఇంకోటి చేయొచ్చు. ఏంటి అంటే, మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనకి ప్రోటీన్, ఫైబర్ ఇవి రెండు ఉండాలి. మరి ప్రోటీన్, ఫైబర్ ఇది మనకి స్టవ్ అవసరం లేకుండా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటి అంటే పెసర్లను తీసుకొని నానేసేయండి నైట్ అంతా. ఉదయం ఆ నీళ్లు తీసేసి ఒక టిఫిన్ బాక్స్లో వేసి మూత పెట్టేయండి. లేదంటే ఒక బట్టలో కట్టి మూత పెట్టేయండి. ఒక రోజులో మనకి మంచిగా మొలకలు వస్తాయి. 2 రోజులకి ఇంకా పెద్దగా వస్తాయి మొలకలు. ఎంత పెద్దగా మనకు మొలకలు వస్తే అంత ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఉంది, ఇప్పుడు దీంట్లో ఫైబర్ ఉంది. మీరు ఒకేసారి ఇన్ని నానబోసుకుంటే మీకు 5-6 రోజులకు వస్తాయి అవి. అంటే ఒక వారంకు సరిపడా వస్తాయి. అవి ఎక్కువ తీసుకోం కదా, ఒక గుప్పెడు తింటాం అంతే. రోజుకు మనం తినాల్సింది బ్రేక్ఫాస్ట్లో ఒక గుప్పెడు. ఇంకా అవి తీసుకోండి. ఒక్క పెసర్లే కాకుండా దీంట్లో మనం పెసర్లు తీసుకోవచ్చు, ఉలవలు, శనగలు, బొబ్బర్లు ఇలా మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఆ గుప్పెల్లో మనం కావాలనుకుంటే దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, నిమ్మరసము, ఉప్పు, టమాటా ఇవన్నీ వేసుకోవచ్చు. మాకు అందుబాటులో లేదంటే జస్ట్ ఉప్పు చల్లుకొని నిమ్మరసం పిండుకొని కూడా తినొచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. నిజంగా చెప్తున్నాను, చాలా కమ్మగా ఉంటాయి. మన వెయిట్ లాస్కి బాగా మనకి పనిచేస్తాయండి ఇవి తింటే మనం తొందరగా వెయిట్ లాస్ అవుతాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మనకి ఇవి కూడా అందుబాటులో లేవు అని అనకండి. మనసు ఉంటే మార్గం ఉంది. వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటే ఇవి తప్పకుండా చేయాలి. ఇట్లా చేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఒక వారం రోజులు చాలు మీరు ఎంత తగ్గుతుండ్రో అని తెలుసుకోవడానికి. ఇంకా లంచ్ విషయానికి వస్తే, ఇంకా టైం టు టైం పెడతారు హాస్టల్లో కాబట్టి టైం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. 1 to 2 మధ్యలో లంచ్ చేసేయండి. లంచ్లో దుంపకూరలు తప్ప మిగతా ఏదైనా తినొచ్చండి. అంటే చామగడ్డ, కందగడ్డ, ఆలుగడ్డ ఇవి తప్ప మిగతా ఏ కూర అయినా తినేయచ్చు మీరు. అయితే మీరు మామూలుగా రోజు ఇంత తింటున్నారు అన్నము అనుకుంటే అంత తినకండి. అందులో సగం మట్టికి, మీరు బాక్స్ కట్టుకపోయినా మీరు హాస్టల్లో తిన్నా కూడా దాంట్లో సగం మట్టికే తినాలి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే వెయిట్ లాస్ అవుతాం. ఇంకా చపాతీ తింటే ఇంకా మంచిది. మనకు అందుబాటులో వాళ్ళు చపాతీ పెడుతున్నారంటే చపాతీ తినేసేయండి. ఒక చపాతీ తిని ఇంత అన్నం తినండి, ఇంకా మంచిది.
సరే, ఇంకా డిన్నర్ విషయానికి వస్తే 7 o'clock వరకు డిన్నర్ అయిపోవాలి. మీకు వీలైంది అంటే తప్పకుండా 7 o'clock వరకే డిన్నర్ చేసేయండి. డిన్నర్లో రైస్ తినకపోతే చాలా మంచిది. చెప్పాను కదా, రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రైస్ తినకపోవడం చాలా మంచిది. లేదు మాకు రైసే ఉంటుంది అంటే తప్పదు, తినేయండి. ఎంత తినాలి? మీరు లంచ్లో ఇంత తినేది ఎంత తిన్నారు కదా లంచ్లో, ఇప్పుడు ఇంత తినొద్దు. ఇందులో ఇంకా సగం తీసేయండి. ఆ సగమే మీరు డిన్నర్లో తినాలి. కూరలు ఎక్కువ పెట్టుకోండి, అన్నం అనేది తక్కువగా పెట్టుకోండి, తినేసేయండి. లేదు మీకు నైట్లో పుల్కా కానీ చపాతీ కానీ ఉంది అంటే చాలా మంచిది, వెయిట్ లాస్ అవుతారు. అదే తినేసేయండి, అన్నం మానేయండి. ఇంకా లేట్ నైట్ అస్సలు తినొద్దు, 7 దాటిన తర్వాత తినొద్దు. మీరు ఆఫీస్లో నుండి వచ్చేసరికి కనుక నైట్ 9, 10 ఆ టైంలో అయితే అస్సలు తినొద్దు. వీలైతే 7 o'clock వరకు మీ డిన్నర్ ముగించేయండి. ఈ డిన్నర్లో ఇవి రెండు కూడా మీకు అందుబాటులో లేదు, మీకు 7 o'clock చేసే విధంగా లేదు అనుకునే వాళ్ళు, ఇప్పుడు మీరు నానబెట్టుకున్న మీకు పెసర్లు శనగలు ఏవో ఉన్నాయో అవి తినండి. లేదు అంటే ఒక పండు తినండి. యాపిల్ తినొచ్చు, జామకాయ తినొచ్చు, వాటర్ మెలన్ తినొచ్చు, కీర, క్యారెట్ ఇవన్నీ తినొచ్చు. ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, డిన్నర్లో కూడా తినొచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ ఏదైతే చేస్తున్నామో అదే డిన్నర్లో కూడా తినొచ్చు. ఎందుకంటే మనం తినేది ప్రోటీన్, ఫైబర్ ఉండేదే తిన్నాము. అలాగే పండ్లు తింటున్నాము. 7 o'clock వరకే తినాలి. మీరు ఏమి తిన్నా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా తినండి, ఈ టైంలో తినాలి. ఏ ఫ్రూట్స్ అయినా, లేకపోతే అన్ని కొంచెం కొంచెం కట్ చేసుకొని మీరు పట్టుకెళ్ళొచ్చు ఆ బాక్స్లో. వాటర్ మిలన్, జామకాయ, కీర, క్యారెట్ ఇవన్నీ కూడా మనం పీసులు కట్ చేసుకొని టిఫిన్ తీసుకెళ్తే ఆఫీస్లో కూడా తినేయచ్చు. మనం ఆరోగ్యంగా బరువు తగ్గాలి, కానీ కళ్ళు తిరిగేంతగా ఎవ్వరు కూడా డైటింగ్ చేయొద్దండి. మీకు ఎప్పుడైనా నీరసంగా అనిపించినా లేదంటే కళ్ళు తిరిగినట్టు అనిపించినా కూడా చక్కగా ఫ్రూట్స్ ఉంచుకోండి. ఎప్పుడు యాపిల్, ఒక బనానా లేదంటే వాటర్ మిలన్ మీకు అందుబాటులో ఉన్నాయి, కట్ చేసి పెట్టుకున్నారు, లేదంటే ఉన్నది మీ దగ్గర అంటే తినేసేయండి చక్కగా. ఎప్పుడైనా మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, కానీ మనము నీరసంగా పడిపోయేటట్టుగా ఉండి సాడ్గా అసలు చేయొద్దు, హ్యాపీగా చేయాలి. రకరకాల పండ్లు తినండి చక్కగా. మనకి ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉంటే మనం హెల్తీగా ఉండాలి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలండి. మనం అంతే, నా డైటింగ్లో అంతే. మనం హెల్తీగా ఉండాలి, అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలి. అంటే తింటూనే వెయిట్ లాస్ అవ్వాలంటే ఇట్లా తినాలి. అలాగే కానీ మన బాడీకి అన్ని రకాల విటమిన్స్ అందాలండి. కాల్షియం కూడా, నువ్వులు తినొచ్చు. నువ్వులు ఒక్కసారి మనం ఇంటి నుండి వేయించి ఒక బాటిల్లో కానీ మనం స్టోర్ చేసుకొని తీసుకెళ్ళినాం అనుకో, రోజు ఒక స్పూన్ నువ్వులు కూడా తినొచ్చు, దాంతో కాల్షియం కూడా అందుతుంది. ఎలాగో ఈ మనము పెసర్లు వాటి వల్ల ప్రోటీన్స్ అందుతుంది. అన్ని విటమిన్స్ అందాలి మన బాడీకి. ప్రోటీన్ అందకపోతే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ దీనికోసం మళ్ళీ సపరేట్గా మళ్ళీ సప్లిమెంట్ వాడాలంటే మళ్ళీ కొనుక్కోవాలి కదా. అందరికీ కొనుక్కునే పొజిషన్ అందరూ ఉండకపోవచ్చు. అందుకనే మన డైట్లోనే ఇవన్నీ అందేటట్టుగా చూసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. మీరు 1 weekలోనే తేడా అని తెలుస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.